వెల్కమ్ టు బిగ్ టీవీ. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదన్నాడు చిరంజీవి. నిజంగానే ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదా అసలు? దీనిపై చిన్మయి గట్టిగానే సమాధానం ఇచ్చింది. కాస్టింగ్ కౌచ్ ఉంది, దీనివల్ల ఫేమస్ సింగర్స్ కూడా ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోయిన పరిస్థితులు ఉన్నాయని గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. మరి దీనిపై పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంది, అసలు వాళ్ళు ఏమంటారో తెలుసుకుందాం పదండి. నమస్తే అమ్మా. చెప్పమ్మా. సో ఇండస్ట్రీలో చిరంజీవి అయితే మొన్న మాట్లాడడం జరిగింది, ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదని చెప్పాడు. అది నిజమే అంటారా? చిరంజీవి గారు ఆయన దేంట్లో ఏలు పెట్టాడు కదా, ఆయన మాట్లాడింది కరెక్టే కదా. ఇప్పుడు చిన్నయ్య వచ్చి చిరంజీవి దానికి కౌంటర్ ఇచ్చింది. ఇప్పుడు పాటలు పాడేటోళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ ఒక్కతే కాదు కదా, చాలామంది ఉన్నారు కదా. వాళ్ళందరూ మాట్లాడింది ఈమె ఒక్కతే వచ్చి చిరంజీవికి కౌంటర్ దేనికి ఇచ్చినట్టు? అంటే చిన్మయి మాట్లాడినది తప్పే అంటారా? తప్పే మరి. ఇప్పుడు ఆమెకి ఎప్పుడో జరిగింది, అది ఎప్పుడో జరిగిన దాని గురించి ఇప్పుడు చెప్తే ఏం ఫాయిదా ఉంది? ఎప్పుడో జరిగింది, నీకు జరిగింది అంటున్నావు. నువ్వు ఓన్లీ ఒక సింగరి, మంచి పాటలు పాడినావు, మంచి పేరు తెచ్చుకున్నావు. ఇప్పుడు హీరోలు అమ్మాయిలు ఉన్నారు కదా, మెయిన్ హీరోలు చేస్తారు కదా, వాళ్ళు అనాలే, వాళ్ళు బయటికి రావాలి. ఒకప్పుడు అలా లేదు, ఒకప్పుడు పాత సినిమాలలో చిరంజీవి చేసిన సినిమాల గురించి మాట్లాడుతుంది. పాత సినిమాలో అప్పుడు అట్లా లేరు, ఇప్పుడు ఉండరంటే అప్పుడు అలా కట్టుబొట్టుతోటి బయటకు వచ్చారు. ఇప్పుడు వేరేలాగా బయటకు వస్తే వేరేలాగా అవుతున్నాయి. అవునా? ఇప్పుడు చిన్నవి మాట్లాడింది కూడా కరెక్ట్ కదా, ఎలా నాదే అని ఏలు పెట్టి రావటం అది నచ్చలేదు. నువ్వు పాటలు పాడేటావు, నీకు పేరుంది, ఆ పేరుని అట్లనే ఉంచుకోవాలి. కానీ ప్రతిదానికి నాదే అని ఊరికొస్తే ఎట్లా? నువ్వు హీరోని కాదు కదా, మరి నువ్వు రావటం ఏంటి? ఇప్పుడు మీ సింగర్కి జరిగినాయో జరగలేదు, అప్పుడు జరిగినప్పుడే అందరితో చెప్పుకోవటమా, లేకపోతే అప్పుడట్టు ఊకునో ఇప్పుడు కూడా దాన్ని గమన పెట్టి ఉండాలి. ఇప్పుడు చిరంజీవి ఏదో వాళ్ళ పాప మంచి సినిమా, దానికి ఆయనకు మంచి పేరు వచ్చిందని ఏదో ఆయన స్టేజ్ మీద అనుకోకుండా అది వచ్చేసింది, అంతే కదా. అనుకోకుండా వచ్చిన దానికి నువ్వు ఎమ్మటే వచ్చి అది పెట్టేసి ఆయనకు కౌంటర్ ఇవ్వటం కరెక్టేనా? ఆయనకు అన్నీ తెలుసు, ఆయన ఎవరి జోలి పోదు, ఎవరి గురించి కూడా తప్పుగా మాట్లాడు. ఈమె కౌంటర్ ఎవరికి నచ్చలేదు. ఇప్పుడు మేమే అంటున్నాం కదా, నచ్చలేదని. ఆమె మాట్లాడింది కరెక్ట్ కదా, ఎలా ఏలు పెట్టొద్దు. అంటే ప్రతి దాంట్లో చిన్మయి కావాలనే వేలు కాళ్ళు వేస్తుందంటారా? సోషల్ మీడియాలో మరి కాన్ రావాలంటే వేయాలి కదా. అంతే అంటారా? అంతే. ఆమె ఏం ఇప్పుడు ఆమె గురించి మేము మొన్న మాట్లాడినాం, ఏం చేసినా ఎక్కడికైనా పోయి ఆడ ఆన్సర్ ఉంటేనే మేము మాట్లాడతాం, అంతే కదా. తప్పుంటే మమ్మల్ని అంటారు, ఏందా ఇలా అన్నావు. ఇప్పుడు నువ్వు మాట్లాడిన దానికి, చిరంజీవి మాట్లాడిన దానికి, ఆమె మాట్లాడిన దానికి పోస్ట్ పెట్టుడు అది కరెక్టేనా? మరి ఇప్పుడు ఎలా ఆమె రావటం ఏంది? నేను అదే అంటున్నా, అసలు ఎందుకు వచ్చింది? ఇప్పుడు పాటలు పాడేటోళ్ళు మీరు వేరే, మీ సెక్షన్ వేరే, సినిమా హీరోలు వీళ్ళు వేరే. వీళ్ళు అడగాలి, ఇంకా మాకు ఇలా ఉంది అలా ఉందని వీళ్ళు చెప్పుకోవాలి. అప్పటి సినిమాల గురించి అసలు మీకు తీసే అర్హత లేదు, ఉండకూడదు మీకు అసలు. అప్పటిది వేరు, ఇప్పటిది వేరు. సావిత్రమ్మ జోలు తీస్తాను. ఇప్పుడు సావిత్రమ్మ కట్టుబట్టుందో? ఇప్పుడు లేదు కదా. మరి చిరంజీవిని అడిగే అంత ఉందా నీకు? అంటే చిరంజీవి గారు కూడా వాళ్ళు ఏమన్నారంటే, ఒకవేళ వాళ్ళు వచ్చి అడిగినా అది మీలో పొరపాటు ఉంటుంది తప్ప అలాంటిది ఏముండదు అన్నట్టు. అవును, చిరంజీవి మరి అది కరెక్ట్ అన్నది. వాళ్ళు వచ్చి ఇలా ఉండమని అడిగినప్పుడు మీకు నచ్చితే ఉండుండ్రి, లేకపోతే బయటకు వచ్చి మీకు దమ్ముంటే అప్పుడే అడగాలి, నిలదీయాలి. ఇప్పుడు ఎప్పటిదో దాచిపెట్టి ఇప్పుడు దాన్ని చిరంజీవి గారు ఇలా అన్నాడు ఇలా అన్నాడు, అమ్మాయిలకే మాట్లాడతారు అది ఇదని ఆయనని ఎందుకంటే అవన్నీ సోషల్ మీడియాలో ఆయన గురించి రాయటం పెట్టడం. ఆమె వస్తుంది మరి. ఇప్పుడు ఇంతమంది రాదు, మరి ఆమె ఒక్కతే వస్తుంది. ఆమెకంటే ఇంకా మినిమిక్కి పాటలు పాడుతూ లేరా? ఎంతమంది ఉన్నారు? వాళ్ళ పేర్లన్నీ నాకు తెలుసు అనుకో. వాళ్ళందరూ రాంది నువ్వెందుకు వచ్చినా నిన్నే అన్నారా? వాళ్ళందరినీ కూడా అన్నరో అనలేదో మనకు తెలియదు. ఇవి నన్ను అన్నారు, నేను ఏదో రూమ్లో పోయి దాచుకున్నా, చాలా చేపటికి బయటకు వచ్చిన అది ఇదని చెప్తుంది. అంటే ఒక ఫేమస్ సింగర్ కూడా ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోయింది జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ కాస్టింగ్ కౌచ్ వల్లనే అని అంది. దానిపై ఏమంటారు? అది వదిలిపెట్టి నీకు నచ్చక వెళ్ళిపోవచ్చు. నీకు ఎదుర్కొనేది దమ్ముంటేనే మీరు ఇటువంటి దాంట్లోకి దిగాలే, రావాలి. కొంతమందికి లేక వస్తారు, కొంతమందికి దాని మీద సినిమాలో మోజుంటూ వస్తారు. అన్నిటికీ భరాంచి, లేకపోతే అందరు అలానే చెయ్యరు. చాలామంది బయట ఫోకస్ ఏంటంటే ఈ సినిమాలో పోతే ఇలా అలా జరుగుతుంది అనుకుంటారు, కానీ అలా ఏముండదు. ఎవరికో అది ఎవరో ఒకళ్ళు వాళ్ళ ఇష్టంతో పని, కానీ దాని మీద బతుక్కుంటా, దాని మీద వండుకుంటా, ఇవాళ దాని మీద ఇల్లులు కట్టుకొని వండుకుంటా, దాని మీదనే నిందేయటం అది ఎక్కడికి కరెక్ట్ ఉంది? బాగుండదు కదా. చిరంజీవి గారు అది కావాలని ఆమెను పేరు పెట్టి అన్నాడా? పోనీ చిన్నయ్య ఇలా అన్నాడా?
ఎవడో ఆ రోజు మీరిద్దరు మాట్లాడింది మిమ్మల్ని అనలేదు, హీరోలను అన్నారు. ఇవాళ కూడా ఆయన వాళ్ళని అన్నాడు. సింగర్స్కి ఎక్కడ ఉంటుందండి ఇది? ఇలాంటిది సింగర్కి ఉంటుందా? మరి ఆమె ఎందుకు అనాలి? ఎంతమంది లేరు మరి, ఆమె ఎందుకు వచ్చింది? సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒకటని అక్కడ ఒక చిన్నగా రాయేసి అక్కడ నిలబడడానికేనా? అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూసుకుంటే అమ్మ, ఇటు కొంతమంది చిరంజీవికి సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది చిరంజీవి మాటలు తప్పు అని అంటున్నారు. దానికి ఏమంటారు మీరు? చిరంజీవి మాటలు ఏడ తప్పు దొరికింది వీళ్ళు? సరే చిరంజీవి తప్పే అన్నాడు, ఆ చిరంజీవి అన్న దాంట్లో ఏడ తప్పు ఉంది నిలకండి, మీరే ఆలోచించి మాట్లాడండి. ఆయన మాట్లాడుకుంటూ ఆడపిల్లలు ఇలా అన్నాడు కానీ ప్రత్యేకంగా ఆ అమ్మాయి ఈ అమ్మాయి అని చెప్పలేదు కదా. ఎక్కడ ఎతుకుతుండ్రు తప్పు? చెప్పు. చిన్నవి ఒక్కటి ఆడబెట్టంగానే అయిపోయింది, ఆ ఒక్కటి అనగానే అయిపోయిందా? ఒకళ్ళ 10 మంది అంటారు అనుకో, 100 మంది అనాలి కదా. అవా కాదా? దాన్ని తప్పుని తప్పే అంటారు, ఒప్పే అంటారు. చిరంజీవి ఏదో స్టేజ్ మీద వాళ్ళ అమ్మాయి సినిమా తీసి ఈయనది మంచిగా హిట్ అవుతుంది కదా, ఆయన వరస బట్టి అలా వచ్చింది మాట, అంతే, ఏం లేదు అందులో. హాయ్ అండి. సో చిరంజీవి మొన్న రీసెంట్గా కొన్ని వ్యాఖ్యలు అయితే వదలడం జరిగింది. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదన్నాడు. దానిపై ఏమంటారు? మీ ఒపీనియన్ ఏంటి? అంటే మనం ఏదైతే సంస్థను నమ్ముకుంటామో ఆ సంస్థకు ఎప్పుడైనా సరే, అంటే ఈవెన్ ఇండస్ట్రీ అని కాదు, ఒక కంపెనీ కానీ ఏదైనా సరే నమ్ముకున్నప్పుడు దానికి చెడ్డ పేరు రావద్దు అనేది ఆయన ఒపీనియన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ఎప్పుడైనా సరే అదే చెప్తాడు, మంచి మైక్లో చెప్పండి, చెడు చెవులో చెప్పండి. అవునా కదా? నీ ఇంట్లో ఇష్యూ అయినప్పుడు పెద్దవాడితో చిన్నవాడితో పెద్దవాడికి ఇష్యూ అయినప్పుడు మనమే ఇది చేసుకోవాలి. అంతేగాని పోయి మనం బహిర్గతం పోతే ఎవరు పరువు పోతుంది? నువ్వు నేను అన్న చెల్లె అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరం గొడవ పడుకుంటే మన నాన్నగారితో మన అమ్మగారితో డిస్కషన్ చేసుకుని మనం సంబంధించుకోవాలి. కానీ మన ఇద్దరం పోయి బజార్లో వాడు కృష్ణకాంత్ పార్క్ దగ్గర కొట్లాడితే యూట్యూబర్స్ అందరికి పండుగనేగా. ఇప్పుడు ఇది కూడా జరిగేది అదే అన్నమాట. తను ఎప్పటి నుంచి అయినా సరే పదే చెప్పేది ఏంటంటే అదే చెప్తుండు, ఏమని? మంచి మైకులో చెప్పండి, చెడు చెవులో చెప్పండి. ఇంకోటి ఏంటంటే చిరంజీవి గారి విమర్శలు ఎందుకు వస్తాయంటే, మనము పండున్న చెట్టుకే కదా దెబ్బలు పడేది. ఆయన ఏంటంటే ఒక స్థాయిలో చిన్న స్థాయి నుంచి కష్టపడి ఒక స్థాయికి ఎదిగింది. అలాంటి వారిని విమర్శిస్తేనే నాలాంటి వాళ్ళకు ఒక హైప్ వచ్చేది. ఇప్పుడు మామూలుగా నిన్ను విమర్శిస్తాను, నన్ను విమర్శిస్తా, నువ్వు బిగ్ టీ పట్టుకుని ఇంటికి వస్తావా? అంత పెద్ద స్థాయి గల వ్యక్తులను విమర్శిస్తేనే కదా వీళ్ళకైనా పుట్టగొడుగులు ఉండే. కాబట్టి అట్లాంటి చిల్లర కామెంట్స్ కానీ అతని మీద చేయడం అనేది చాలా నేరం అది. ఎందుకంటే ఒక పద్మశ్రీ, ఒక పెద్ద అవార్డు వచ్చింది, ప్లస్ ఇంకోటి ఎన్నో అవార్డ్స్ ఆయన సొంతంగా ఒక కొత్త ఏం కాదు. అట్లాంటి వ్యక్తిని ఆయన ఎంతోమంది ఆదర్శంగా తీసుకుని ఆయన ఎంతోమందిని కాదు, మేమే తీసుకున్నాం. ఆయన ఆదర్శంగా తీసుకొని ఒక సినిమా తీసాం, ఇచ్చట్లా అమ్మబడును కొనబడినాయి. అంత పెద్ద వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని మేమే సినిమా తీసాము. మేము ఏ పాటలో చెప్పండి? ఒక 10 లక్షల మంది, 10 కోట్ల మంది జనాలు, 100 కోట్ల మంది జనాలు ఆయన సినిమా కోసం వెయిట్ చేస్తారు. డైరెక్టర్ ఎవరని కాదు, ఈ పర్సన్ ఎవరని కాదు, సినిమా చిరంజీవి గారు తెర మీద కనిపిస్తే చాలు ఎన్నైనా పెట్టడానికి రెడీ. నేనే రెడీ ఉన్నా, ఎవరో కాదు. అంత పెద్ద వ్యక్తి మీద విమర్శించడం అనేది దేవుని మీద రాయి ఇసరడం లాంటిది. ఒక దేవుని విగ్రహం మీద రాయి ఇసిరితే ఎంత మతోన్మాతులు కానీ వీళ్ళందరూ ఎంత ఇదవుతారో, చిరంజీవి గారిని విమర్శిస్తే కూడా ఒక ఆడియన్గా, ఒక ప్రేక్షకుడిగా మనం ఆ విధంగా ప్రతిస్పందించాలి. సత్యం ఖచ్చితంగా ప్రతిస్పందించాలి. నిజంగానే ఇండస్ట్రీ ఒక అద్దం లాంటిది అంటారా? నేను ఏమంటున్నా, చెడు ఉన్న దగ్గర మంచి ఉంటుంది, మంచి ఉన్న దగ్గర చెడు ఉంటుంది, లేదని కాదు. కాకపోతే ఏంటంటే మనం పోయే విధంగా, ఇప్పుడు మీరు పనిచేస్తూ మీరే అని కదా, సరే మిమ్మల్ని ఇన్సైట్ కానీ నేనున్నా, ఎవరైనా ఉన్నారు, అద్దం లాంటిదే. ఎందుకంటే ఒక నమ్ముకొని ఎంతోమంది కోట్ల మందికి ఆధారమైంది కదా, అట్లాంటప్పుడు అద్దం లాంటిది కదా. ఓకే, ఇప్పుడు దీనిపై చిన్మయి ఒక పోస్ట్ పెట్టింది కదా, నిజంగా అలా కాదు, ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంది అని. సో చిరంజీవి అబద్ధాలు చెప్పాడు. ఒక ఫేమస్ సింగర్ కూడా కాస్టింగ్ కౌచ్ వల్ల, కేవలం కాస్టింగ్ కౌచ్ వల్లనే ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోయిందని చెప్పింది. నాకు కూడా అలాంటివి జరిగాయని చెప్పింది. దానిపై ఏమంటారు? నేను ఏమంటున్నా, లేవని ప్రతి ఇండస్ట్రీ అని ప్రతి సంస్థలో కానీ, ప్రతి ఏరియాలో కానీ, ప్రతి దగ్గర ఉంటుంది. మొన్ననే మన ఒక ఎమ్మెల్యే చేసిన సంఘటన చూసారుగా, శ్రీధర్ గారు చేసిన సంఘటన చూసారుగా. నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే అట్లాంటి దుర్మార్గులు ఖచ్చితంగా, అంటే అతన్ని కాదు, అది నిజంగా జరిగితే మాత్రం ఖచ్చితంగా అతను శిక్షించాలి. ఇప్పుడు ఇది ఇండస్ట్రీ పర్సన్ కాదు అతను, మరి అతని గురించి ఎందుకు మాట్లాడతారు? అంత గలీజ్ చేసిందిగా, మరి ఆయన గురించి ఎందుకు స్పందిస్తలేరు? మరి చిరంజీవి గారి వాక్యాలపైన ఎందుకు ఇది చేస్తారు? ఒక ఇండస్ట్రీ ఎందుకు అన్నం పెడుతుంది కదా, అన్నం పెట్టేటోళ్ళకి సున్నం పెట్టేటోళ్ళకి ఖచ్చితంగా ఖండించండి. ఉండొచ్చు, లేవని అంటలేదు, ఇండస్ట్రీలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ నేనేమంటున్నా అంటే, మీరు నిప్పు అయినప్పుడు మిమ్మల్ని ముట్టుకుంటే వాళ్ళే చచ్చిపోతారు. అవునా కదా? కొందరు అనుభవిస్తారు. కానీ ఏదైనా సరే మనం ఎదుర్కోవాలి. చిరంజీవిని ఇన్స్పైర్ చేసుకొని మేమే ఎన్నో ఎదుర్కొన్నాం. మేము సినిమా తీసేటప్పుడు చాలా ఎదుర్కొన్నాం. ఎందుకంటే కొందరు మమ్మల్ని తొక్కాలని చూసిరు.
ఆయనని ఇన్స్పైర్గా తీసుకొని అలాంటి పెద్దవాళ్ళు ఇన్స్పైర్ చేసుకొని మేమే ఒక సినిమా తీసినాం కదా. నా చిన్నపాటు నేనే ఒక సినిమా ఇచ్చాడు, లవ్ అమ్మ పండు కొన్న సినిమా తీసినప్పుడు నీలాంటి పెద్దవాళ్ళు ఇంకెన్నో ఎదుర్కొని మీకు మీడియా ఉంది కదా సపోర్టు, మాకంటే లేదు. మేమే అంత పెద్ద మెగాస్టార్ని ఇన్స్పైర్ చేసుకొని ఇట్లాంటి సినిమా తీసినప్పుడు మీరు ఎందుకు ఎదుర్కోరు? మీరు ఎందుకు భయపడి వెళ్ళిపోతున్నారు? వెళ్ళిపోవాల్సిన అవసరం ఏముంది? ఖచ్చితంగా నిలబడండి. ఏదైతే ఓడిపోతామో ఆనే నిలబడదాం, గెలుద్దాం. అంతేగాని భయపడి వెళ్ళిపోయేసి మళ్ళీ మా మీద ఇట్లా అన్నం పెట్టిన అమ్మకు సున్నం పెట్టకండి, దయచేసి బురద చల్లకండి. నాకు కూడా సమస్యలు వచ్చినాయి. మేము సినిమా తీసినప్పుడు 100 మంది మమ్మల్ని తిట్టిరు, 100 మంది ఇచ్చేసిరు. అట్లా అని చెప్పి మేము భయపడిపోతే కొడకంటారు. అవునా కదా? మంచి దేవుని మీద విమర్శిస్తుంటే మాకు ఆగట్లేదండి. ప్లీజ్ దయచేసి ఏమనుకోకండి. అంటే చిరంజీవి మాట్లాడిన వ్యాఖ్యలు అవన్నీ కరెక్టే అంటారా? ఇప్పుడు సమర్థిస్తున్నారా మీరు? ఆయన ఎంతో చిన్న స్థాయి నుంచి స్టెప్ బై స్టెప్ ఎదిగి ఇంత స్థాయికి వచ్చింది. మన శంకర వరప్రసాద్ గారిలో ఆ సాంగ్లో ఒక 35 ఏళ్ళ 40 ఏళ్ళ కుర్రాళ్ళ కనపడతారు. అంతటి వ్యక్తి ఏం మాట్లాడినా కరెక్టే ఉండదు. కాకపోతే ఒకవేళ బై మిస్టేక్ ఒక ఏజ్ రీత్యా కానీ సర్టన్ ఒక ఏజ్కి వచ్చాక కొంచెం ఆ ఆనందం ఒక్కోసారి ఆనందంతో కళ్ళలో నీళ్ళు వస్తాయి. అప్పుడు ఏడ్చినట కాదు కదా, ఆనంద పుష్పాలు. ఆనంద భావంతో ఏదో మాట్లాడి వచ్చాము, కానీ ఆయన మాట్లాడింది మాత్రం 99% సత్యాలే ఉంటాయి. అది ఇప్పుడు చిన్మయి తప్పుగా పోస్ట్ చేసింది, కావాలని తను వైరల్ అవ్వడానికి ఇలా చేస్తుందంటారా చిన్మయి? ఆఫ్ కోర్స్, మరి కాదా? ఇప్పుడు అంటే నేను ఏమంటున్నా, బిగ్ టీవీ వచ్చిందంటే నేను ఉరుకొచ్చిన మీ ద్వారా నేను వైరల్ కావాలని. అట్లా వాళ్ళు కూడా ఏదైనా వైరల్ కావాలని వస్తారు కదా. ఇట్లా వైరల్ కావాలనుకో వైరల్ కండి వద్దనట్లేదు. మంచి ఆపర్చునిటీ, మీకు మంచి ప్లాట్ఫామ్స్ దొరుకుతాయి, మంచిగా అట్లాంటి ప్లాట్ఫామ్ ఎదుర్కొని. కానీ ఒక విగ్రహంపై, ఒక దేవుని విగ్రహంపై బురద జల్లి మీరు వైరల్ కాకండి. దయచేసి వైరల్ కాకండి. నేను రిక్వెస్ట్ చేసేది, చిన్మయి గారు అంటే కూడా నాకు ఇష్టమే, అభిప్రాయ విషయం పరంగా వదిలేస్తే, ఒక వ్యక్తిని విమర్శించడంలో ఆమె విఫలమైపోయింది. ఎందుకంటే విగ్రహం పైన బురద జల్లితే ఆకాశం పైన ఉంచితే ఎవరి మీద పడుతుంది? ఆకాశం మీద ఉంచితే ఎవరి మీద పడుతుంది? మన మీద పడుతుంది. దయచేసి చిన్మయి గారు మీరు ఇలాంటి విమర్శలు మానుకోండి, ఎదగండి. కానీ ఖచ్చితంగా చెప్తే మీరు ఎదగండి, తప్పు లేదు. మీకు చిరంజీవి గారు ఎంతో మందికి అన్నం పెట్టే చెయ్యి అది. అలాంటి చెయ్యిని మీరు చెప్పని కొట్టేస్తే ఎంత ఆయన చిరంజీవి గారు ఏమనుకోరు, మాసోండి అగ్నిగుండాలే వెళ్తారు. దయచేసి చెప్తున్నాం, అలాంటి వారిని ఏమైనా అంటే మాత్రం, అలాంటి విగ్రహాన్ని దేవుణ్ణి ఏమైనా అంటే మాత్రం నాలాంటి వాళ్ళు నిప్పు కణిక ఎగురుతారు. ఇది మాత్రం డ్యామ్ షూర్గా చెప్తున్నాం చిన్మయి గారు. ఎందుకంటే ఆయన ఇన్స్పైర్తోనే మేము ఇవాళ సినిమా తీసినాం. అలాంటి సార్ల పెద్ద వాళ్ళ ఇన్స్పైర్తోనే మేము ఈ సినిమా తీసినాం, ఇచ్చట్లా అమ్మ పండు కొనబండు అని. అలాంటి వాళ్ళ దయా దాక్షిణ్యాలతో అలాంటి వాళ్ళు ఇన్స్పైర్ తీసుకొని ఎంత కష్టపడి తీసినాము. మేము పడ్డ కష్టం ఆయన చూసినప్పుడు అనిపిస్తుంది, చిరంజీవి గారు ఎంతో కష్టపడరు, మేము ఇంకా కష్టపడాలి. మాకు ఆ రోజుల్లో ఆయనకి ఏం లేవు, ఏ ప్లాట్ఫామ్ లేదు. అలాంటప్పుడు ఆయనే అంత స్థాయికి ఎదిగిండుగా, మాకు ఇంత మంచి ప్లాట్ఫామ్ ఉన్నాక మేము ఎందుకు ఎదగలేము? అలాంటి వారిని ఇన్స్పైర్ చేసుకొని తీసినాము. అలాంటి వారిని దయచేసి, చిరంజీవి గారు అంటే ఒక విగ్రహం, ఆయన మన ఆరాధ్య దేవుడు, ఇండస్ట్రీకి వచ్చిన ఒక సంబర్కట్రి. అలాంటి వారిని దయచేసి మీరు రాలేయకండి. ఎందుకంటే మీరు ఎదిగేందుకు నా సంటోళ్ళు ఉత్సాహాలను తిట్టడానికి తప్పలేదు, కానీ అలాంటి దేవుని మాత్రం ఎప్పుడు కూడా తిట్టద్దు. ఎందుకంటే ఎంతోమందికి లైఫ్ ఇచ్చింది ఆయన, ఎంతోమంది డైరెక్టర్స్కి ఆయన ఇచ్చేసిండు, ఇండస్ట్రీ పరంగా ఆయన ఎంతో సాయం చేసిండు, ఎంతో ఇచ్చేసిండు కదా. అలాంటి వారిని దయచేసి మీరు ఏం పల్లెత్తి మాట అన్నా మా ప్రాణాలు పోయినట్టు అనిపిస్తాయి. హాయ్ అండి, నమస్తే. నమస్తే మేడం. సో చిరంజీవి మొన్న వ్యాఖ్యలు చేయడం జరిగింది, ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అసలు లేదు అని, ఇండస్ట్రీ ఒక అద్దం లాంటిదని. దాన్ని మీరు సమర్థిస్తారా? లేదు మేడం, రాంగ్ జరుగుతుంది ఇండస్ట్రీలో. చిన్మయికి మేడంని సపోర్ట్ చేస్తున్నా. చిరంజీవి సార్ ఫ్యాన్ నా నేను, బట్ చిన్మయికి నేను సపోర్ట్ చేస్తా. ఈ విషయంలో జరుగుతుంది స్కాటింగ్. చిన్మయి కూడా అంది, నాకు కూడా ఒకప్పుడు ఇలా జరిగింది, అలాగే ఒక ఫేమస్ సింగర్ కూడా ఈ కాస్టింగ్ కౌచ్ వల్ల ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోవడం జరిగిందని. ఏమంటారు దానిపై మీరు? అవునండి, ఇండస్ట్రీలో ఇది జరుగుతుంది ప్రతి దాంట్లో. సో చిరంజీవి సారు అప్పుడు కాలం వేరు సార్, ఇప్పుడు జనరేషన్ వేరే అయిపోయింది. ఇప్పుడు అందరూ మిస్యూజ్ చేస్తున్నారు అమ్మాయిల్ని. నీకు అవకాశం కావాలంటే అడ్జస్ట్మెంట్ ఉండాలా అట్టని ఫ్రాంక్గా అడుగుతున్నారు. ఇది చెప్పుకుంటున్నా, ఇది చిన్మయికి చాలా చూరి జరిగింది. సో తన వల్ల నెక్స్ట్ జనరేషన్ అమ్మాయిలు బాధపడకూడదు, స్పాయిల్ అవ్వకూడదని చిన్మయి అందరికీ సపోర్ట్ చేస్తుంది. సో ఇంకా అమ్మాయిలంతా ఉండి ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఎత్తండి, అర్థం చెప్పుకుంటున్నా. సో ఇప్పుడు ఇండస్ట్రీలో చెప్తున్నారు అమ్మాయిలకి ఆమె సేఫ్టీ లేదు, ఇది లేదు అట్టని చెప్తున్నారు. ఇప్పుడు చిరంజీవి సార్ వాళ్ళ కూతురు ఇద్దరు ఉన్నారు, వాళ్ళు ఎందుకు హీరోయిన్గా పంపిలా? వాళ్ళ అన్నకు ఆ తమ్ముడు కూతురు అమ్మాయి ఉన్నది, వాళ్ళు ఎందుకు హీరోయిన్గా పంపిలా? ఎందుకంటే వాళ్ళకంటే తెలుసు హీరోయిన్గా పోతే దీనికి పిలుస్తారు, ఇది చేస్తారు అట్టని వాళ్ళకే తెలుసు. దానివల్ల హీరోయిన్గా పంపిలా, యాక్టర్గా పంపిలా, అది తెలుసుకోండి. కామన్ పీపుల్ ఇది అండర్స్టాండ్ చేసుకోండి. చాలా మంది కూడా ఇప్పుడు
చిరంజీవికే సపోర్ట్ చేయడం జరిగింది. అదండి చిరంజీవి సార్ ఫ్యాన్ అండి నేను. అదే అమ్మాయిల విషయத்துకి నేను సపోర్ట్ చేయాలా. అమ్మాయిలు లైఫ్ ఫాయిల్ అంటే మనం వాయిస్ రైజ్ చేయాలా. అది చిన్మయి చేసింది. చిన్మయికి మేడంకి నేను సపోర్ట్ చేస్తున్నా. అంటే చాలా మంది కూడా చిన్మయి కేవలం ఫేమస్ కావడానికి ప్రతి ఒక్క ఇష్యూలో ఆమె ఎందుకు తలదూరుస్తున్నారు. మేడం ఫేమస్? ఆల్రెడీ ఆమె ఫేమస్ మేడం. సింగర్లో సమంతకి డబ్ వాయిస్ ఇచ్చింది. తర్వాత అందమైన పాటలు అంతా పాడింది. దాంట్లో నేను ఫేమస్ అంతా ఈ మాటల్లో వచ్చేస్తుంది ఫేమస్. తెలుసుకోండి. ఓకే, ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది లేదని చిరంజీవి అన్నారు. తర్వాత ఇండస్ట్రీ ఒక అద్దం లాంటిదని కూడా అన్నాడు. సమర్థిస్తారా దాన్ని? ఖచ్చితంగా అండి. అంటే ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ అనేది రన్ అవుతుంది ఒక్క దగ్గర అని కాదు. ప్రతి దాంట్లో ఒక బాయ్కి అవకాశాలు చాలా తక్కువ. ఉన్న వాస్తవం చెప్తున్నాయి. ఇక్కడ ఇంతమంది నించున్నారు, చాలామంది బాయ్స్ అందరు నించున్నారు, అవకాశాలు తక్కువ. అమ్మాయికి ఎందుకు సరేలే తన యాక్టింగ్ రాకపోయినా సరే చేపించేద్దాం, సరే చూద్దాం, సరే అని అంటారు. మరి ఒక బాయ్కి ఎందుకు అవకాశాలు ఉండవు? రీజన్ మంచి మంచి ఎడిటర్స్ ఉన్నారు, మంచి ఫిలిం ఫోటోగ్రఫీస్ వీళ్ళందరూ ఉన్నారు. బాయ్స్కి ఎప్పుడు అవకాశాలు ఉండవు, అమ్మాయిలకి ఎప్పుడు ఉంటాయి. కాస్టింగ్ కౌచ్ అనేది ఉందా లేదా అంటే ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. ఓన్లీ ఫిలిం ఇండస్ట్రీ అనేదే కాదు, ఎంటైర్ చూసుకుంటే ప్రతి సిచ్యువేషన్లో ఉంటుంది. ఈవెన్ నేను ఒక షార్ట్ ఫిల్మ్కి చిన్న షూటింగ్కి వెళ్ళాలి, నేనేం పెద్ద యాక్టర్ని కాదు, ఏం కాదు, జస్ట్ లైక్ ఒక చిన్న నార్మల్ పర్సన్ని. అక్కడ కూడా నేను చూశాను. ఉంటుందా అంటే ఉంటుంది, ఒక దగ్గర అనేది కాదు. నాకు కొనిదెల శివశంకర వరప్రసాద్ అలియాస్ మెగాస్టార్ చిరంజీవి ద గన్నీస్ వరల్డ్ రికార్డ్, ఆయన అంటే నాకు చాలా అభిమానం ఉంది. బట్ ఒక ఫ్యానే రియల్ టైమే, అది మాత్రం నేను నమ్ముతాను. ఉంటుందండి, కాస్టింగ్ కౌచ్ ఉండకుండా లేదు అని అంటే అది ఒక పెద్ద అబద్ధం. మరి తెలుగు యాక్టర్స్ ఎందుకు పెద్దగా ఎవరు ఇండస్ట్రీలో? మెయిన్ రీజన్ ఎక్కడెక్కడి నుంచో ముంబై అంటే ప్రపంచం మొత్తం ముంబైలోనే ఉందా? అంతే కదా. ఇప్పుడు చిన్న బట్టలు వేసుకుంటేనే హీరోయిన్స్, పెద్ద బట్టలు వేసుకుంటే హీరోయిన్స్ కాదు. అలాగే మంచి యాక్టర్స్ అని అంటే కొంతమంది మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు, ఒప్పుకుంటాము. కానీ మంచి యాక్టర్స్కి కూడా అవకాశాలు లేకపోవడం కాస్టింగ్ కౌచ్ ఉంటేనే కదా అది జరిగేది. నాకు కొన్ని డేట్స్ మిస్ అయితే ఇట్లా నాకు షూట్ మిస్ అయింది అని అంటారు. అది రీజన్ అందుకు కాదు, మెయిన్ కాస్టింగ్ కౌచ్ వల్లనే అంటే అవుతుంది. ఇవన్నీ ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ ఉంది ఇండస్ట్రీలో అనేది చిరంజీవికి తెలియదు అంటారా? తెలియకపోవడం వల్లనే ఇలా మాట్లాడడం జరిగిందంటారా? తెలియదంటారా అని అంటే ఎట్లా చెప్తారండి? ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి మైక్ పెట్టి అడిగినా సరే చిరంజీవి సార్ గారు కూడా అవునా అని అంటారు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చినా నేను అవునా అని అంటాను. ఎండ్ ఆఫ్ ది డే ఆయన మెగాస్టార్ గారు చాలా పెద్ద వ్యక్తి. అన్నీ చెప్పరా అంటే బ్యాక్గ్రౌండ్ రన్నింగ్లో రన్ అవుతూ ఉంటాయి. ఆపడానికి ఎంతో ప్రయత్నం చేస్తారు. ఫుల్ లెంత్లో ఆయన పేరు వాడుకొని పలానా సార్ చెప్పారు అని చెప్పే వాడతారు. మెయిన్ రీజన్ ఇదే జరుగుద్ది. ఇప్పుడు షూటింగ్కి ఎందుకు రావాలి ఒక అమ్మాయి? రీజన్ ఆమెకి యాక్టింగ్ లేదా, బాడీ బాగోదా, యాక్టింగ్ లేదా? ఇప్పుడు అమ్మాయిలు మంచి యాక్టర్స్ ఉన్నారు, కాకపోతే వీటికి ఎందుకు పిలుస్తున్నారు? రీజన్ ఏంది? మీరే చెప్పండి, రీజన్ ఏంది? ఒక అమ్మాయి ఖచ్చితంగా షూటింగ్కి వస్తే అదే థాట్ అనేది 100% అని నేను చెప్పలేను. 50-50 ఛాన్సెస్ అన్ని విషయాలలో ఉన్నాయి. బట్ మూవీ ఇండస్ట్రీ ఏంది అని అంటే మనకి ఎక్కువ రిప్రజెంట్ అవుతుంది స్క్రీన్లో. ఎక్కడ చూసినా సరే సెలబ్రిటీ ఫేమ్ అనేది ఉంటుంది. అది సో దీనిపై కూడా చిన్మయి రియాక్ట్ అవ్వడం జరిగింది. చాలా మంది చిరంజీవికి సపోర్ట్ చేస్తున్నారు. చిన్మయి జస్ట్ సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి, యాక్టివ్గా ఉన్నాను తెలియజేయడం కోసమే ఇలాంటి దాంట్లో తలదూరుస్తుంది అంటున్నారు. దానిపై ఏమంటారు మీరు? ఇప్పుడు చిరంజీవి సార్ అంటే ఆయనకి ఒక పనులు ఉండవు, 100 పనులు ఉంటాయి. ఇప్పుడు చిన్మయికి ఒక పని ఉండొచ్చు, అది మెయిన్ రీజన్. ఇప్పుడు ఆయన పొద్దున్న లెగిస్తే కొన్ని 100 మంది 1000 మంది ప్రొడ్యూసర్స్ ఇంటి ముందు నించొని ఏంటి సిచ్యువేషన్ సార్, మాకు ఒక ఛాన్స్ కావాలి సార్ అని అడిగే వ్యక్తి ఆయన ఇది ఒక్క దాని మీదే అంటే ఆయనని నిందించడం అనేది కరెక్ట్ కాదండి, నా ఒపీనియన్ అది. నేను బాయ్స్ గర్ల్స్ అని నేను సపోర్ట్ చేయట్లేదు, సిచ్యువేషన్ని సపోర్ట్ చేస్తున్నాను, మెయిన్ రీజన్ అది నేను అనేది. హాయ్ అండి. సో మొన్న చిరంజీవి మాట్లాడడం జరిగింది, ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదు అని, ఇండస్ట్రీ ఒక అద్దం లాంటిదే అని. ఒకవేళ ఎవరన్నా అలా వచ్చి మాట్లాడినా అది మీలో లోపం అన్నట్టుగా చెప్పాడు. దానిపై ఏమంటారు? మీరు సమర్థిస్తారా ఆ వ్యాఖ్యల్ని? సమర్థించడానికి ఏముంది ఆడ పెద్దగా? అసలు ఈమె మాట్లాడడమే తప్పు. ఇప్పుడు ఆయన ఏం చెప్పిండు? ఉన్నది చెప్పిండు. ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక తండ్రి ఉంటే తప్పు ఉన్నాయని కవర్ చేసుకుంటాడు ఆయన. నా కొడుకు తప్పు చేసిన అనుకో, నా కొడుకు దొంగ లంగ అని చెప్పలేం కదా. ఆయన ఏం చెప్పిండు? ఇండస్ట్రీలో అట్లా ఉన్నాయి, కొన్ని మాత్రమే ఉన్నాయని మాత్రమే చెప్పిండు తప్ప అన్నీ చెప్పలేదే ఆయన. అన్నిట్ల గురించి ఆయన మాట్లాడలేదు. మరి ఈమెకేం లేచి కొట్టుకుంటుందో అర్థమవుతలేదు. అంటే కాస్టింగ్ కౌచ్ లేదు అన్నాడు అసలు. మరి ఉందని ఇప్పుడు ఎవరు అంటారు? దీనిపై చిన్మయి కూడా స్పందించి నేను ఆమె గురించి చెప్తున్నా. ఏమంటారు? నిజంగానే ఆమె జస్ట్ ఫేమస్ కావడానికి ఇలా అందంటారా? ఆడంగిడంగా చేసిన కుడుములు ఎక్కువ ఉంది దాని ముఖం, అదేడే ఫేమస్ అవుతుంది. ఆడంగిడంగా చేసిన కుడుములు ఎక్కువ ఉంది దాని మొహము. ఇంత ముందుకు అనసూయకు సపోర్ట్ చేసింది, దొరికితే చెప్పు తీసుకొని కొడతాం దాన్ని. అయితే
అంటే ఒకప్పుడు కూడా ప్రతి దాంట్లో తలదూర్చి ఒక దాని వివాదం- తలకాయనే లేదు తల్లి అంటే తలేడ దూరుస్తుంది అది దాని తలకాయే లేదు ఫస్ట్ తలకాయ అనేది అయితే ఎవరు రారు ఇండస్ట్రీలో తోపులు ఉన్నారు ఈ నిన్నగాక మొన్న వచ్చింది చిరంజీవి వీరి అయినప్పుడు ఏడున్నది షెడ్యూల్ లాగంగాలో కూడా వేసుకోకుండా తిరిగింది ఇది ఇప్పుడు వచ్చి బయటకు వచ్చి అన్నిట్లలో తలకాయన పెడుతుంది ఇంకా 4 రోజులు అయింది అనుకో ఆ తలకాయ మొత్తం తీసి వండ పెడుతుంది కావాలని చేస్తుందంటారా చిన్మయి ఇదంతా? దాని తలకాయ లేదు కాబట్టి చేస్తుంది తలకాయ అనేది అయితే ఎవరు చేయరు పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు మరి వాళ్ళు ఎవ్వరు వచ్చి మాట్లాడతలేదు దీనికి ఏం పోయే కాలం వచ్చింది గతరా దీనికి ఏమొచ్చింది అన్నిట్లలో బయటకు వచ్చి మాట్లాడుతుంది అంటే తనకు కూడా ఒకప్పుడు జరిగింది, మా అమ్మ ముందే నన్ను అలా అడిగారు అని చెప్పి. అంటే నువ్వు ఎంత అంత ఆయనకి తెలుసు కాబట్టి అడిగి నువ్వు మంచిగా ఉన్నది అనుకోవడాన్ని అడుగుతాడా ఎవ్వడు అడిగాడు అంతమంది ఉన్నప్పటికీ కూడా ఈమె ప్రతి ఇష్యూ మీద అసలు ఈమె అందంగా కనపడుతుంది అందరికీ అట్లా అందుకే అడుగుతున్నారు నువ్వు మంచి పని గురించి మాట్లాడు అందరు సపోర్ట్ చేస్తారు ఎవరు అనసూయ దిక్కుమాలేదా అంటే దానికంటే ఎక్కువ కూడా ఇది అదే లేదంటే అది మిడిల్ షెడ్యూల్ వేసుకున్నాను మాట్లాడితే ఫ్రీడమ్ అడిగింది ఎందుకు ఫ్రీడము ఏం బీకనికే ఫ్రీడమ్ కావాలి దేనికి అన్నిట్లలో ఇది ఉరుకొస్తుంది ఇప్పుడు రేపులు జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయి మరి వచ్చి మాట్లాడొచ్చుగా ఏం దాంట్లో మైండ్ లేదా దాని గురించి మాట్లాడే హక్కు లేదా ఇండస్ట్రీలో ఏది మాట్లాడినా కానీ అందరికీ సపోర్ట్గా మాట్లాడుతున్నావు మరి అన్యాయం జరుగుతుంది ఇండస్ట్రీలో ఎంతో మందికి మరి దాని గురించి కూడా మాట్లాడు దాని గురించి కూడా మాట్లాడే హక్కు ఆమెకు ఉంది కదా చిరంజీవి ఏం మాట్లాడుతుండు నాగబాబు ఏం మాట్లాడుతుండు వాళ్ళు ఏ బాత్రూంలో ఏ లిక్విడ్ వాడుతురు ఇవన్నీ చూసుకుంటూ ఉంటుంది ఇది అందమించి ఇది కట్టలు కట్టేది ఏం లేదు ప్రతి ఒక్క దాంట్లో వచ్చి దూరే బాధలు బయట ఎంతోమంది బాధపడుతున్నారు వాళ్ళ కోసం వచ్చి మాట్లాడమను ఒక్కొక్కటి సెన్సర్లు కొడుతున్నారు మరి వాళ్ళ గురించి వచ్చి మాట్లాడమను నినాక మన ఒకటి సెన్సర్ కొట్టింది కదా మరి దాని గురించి వచ్చి మాట్లాడొచ్చు కదా ఇది ఇంతమంది మొగోళ్ళని ఎందుకు వేసుకొని తిరుగుతున్నాను మాట్లాడొచ్చు కదా పార్కులో పోయి చూడిపో ఏ షెట్లలో చూసినా అలాగే అనిపిస్తుంది దాంట్లో గురించి మాట్లాడొచ్చు కదా ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఆడవాళ్ళు అని చెప్పేసి అట్లాంటివి రావు ఎందుకంటే ఫ్రీడమ్ మేము ఇప్పుకొని తిరుగుతూ మొగలు చూసుకుంటూ ఉండాలి మళ్ళీ వాళ్ళు ఏమని అంటే మాత్రం మొగలు షెడ్యూల్ మనం సంసారాలమే కానీ వాళ్ళ షెడ్యూల్ మనకాడ తప్పు పెట్టుకొని ఇంకొని కాడికి ఎందుకు పోయేది For more videos like this, subscribe Big TV channel.